పరిసయ్యుని ఆత్మ మనలో ఏమైనా ఉన్నదా? పరిసయ్యులు ఎవరు అనగా వీరు యూదులు, వీరు మత ప్రవిష్టులు అనగా మతాన్ని ఆచరించేవారు, రిలీజియస్ పీపుల్ అన్నమాట, మతాన్ని ఆచరించేవారు. మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేసేవారు పరిసయ్యులు. ఈ యొక్క పరిసయ్యులు ప్రియులారా వాక్య జ్ఞానం ఉన్నటువంటి వారు, మరి దేవుని యొక్క మార్గములను ఎరిగిన వారు, ఎలా మరి దేవుడు వారు జీవించాలని కోరుకుంటున్నాడో అనే విషయాన్ని కూడా తెలిసిన వారు పరిసయ్యులు. కానీ వీరు దేవుని యొక్క వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే ఎక్కువగా వారు బాహ్యమైనటువంటి పారంపర్యాచారాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. దే వుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ట్రెడిషన్స్. చాలా పారంపర్యాచారాలకు అనగా బాహ్యమైన భక్తిని వారు కలిగి ఉండేవారు, కానీ నిజమైనటువంటి భక్తిని వారు కలిగి ఉండలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభు చాలా సుదీర్ఘముగా పరిసయ్యులు వారు చేసే తప్పులను కావచ్చు, వారి యొక్క పారంపర్యాచారాలు కావచ్చు, ఎప్పుడూ కూడా దిద్దుబాటు చేస్తూ వచ్చాడు. ఎంతగా కోపగించుకున్నాడు అనంటే, పరిసయ్యులను చూచి యేసుక్రీస్తు ప్రభు బలమైన భాషను, తీవ్రమైన పదజాలాన్ని వాడాడు. పరిసయ్యులను చూచి అన్నాడు, సర్పములారా అన్నాడు. లేకపోతే పరిసయ్యులను చూచి ఇంకో మాట అన్నాడు, మీరు సున్నము కొట్టిన గోడలు అనే మాటను అన్నారు. లేక సమాధుల లాంటి వారు అనేటువంటి వారు అనే మాటను అంటూ ఉన్నాడు. లేక మీరు అపవాది సంతానం అనే మాట అన్నాడు. అనగా మీరు డైరెక్ట్గా శత్రువుకు సంబంధించిన సంతానం, మీరు నాకు సంబంధించిన వారు కాదు అనే మాట. అంటే తీవ్రమైన పదజాలాన్ని వాడుతూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు. పరిసయ్యుని ఆత్మ మనకంత ఆరోగ్యకరము కాదు కదా. పరిసయ్యుని ఆత్మ మనకు లాభకరము, క్షేమాభివృద్ధి కలిగించదు కదా. కాబట్టి ఉండకూడదు అని పరోక్షంగా మనకు అర్థమవుతూ ఉంది ప్రియులారా.